దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం. 25వ తేదీ జూన్ మాసము 2026వ సంవత్సరం. ఇంకొక నూతన దినము, నూతన శుభోదయం, సూర్యోదయము, పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిషత్తు కువైట్ ద్వారా మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైన వాక్యము నేర్చుకోబోతున్నాం. కారణం ఏంటంటే, మనము ఒక్కటే కారణం, మన స్థితి హీనంగా ఉంటుంది, పక్కవాని స్థితి ఘనంగా ఉంటుంది. కనుక మనము మన స్థితిని బట్టి ఎప్పుడూ కూడా కుమిలిపోయే వారంగా ఉంటాము, కృంగిపోయే వారంగా ఉంటాము. అక్కడికక్కడే ఎక్కడ చూసినా ఎక్కడికక్కడే, ఎటు చూసినా ఎక్కడికక్కడే, ఏమీ దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటాము. కాలం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కలసిరాని కాలంలో తిరుగుబాటు ప్రజలతో ఎటు చేయాలో తెలియక, ఏం చేయాలో దిక్కుతోచక, గుండె పగిలి ఏడ్చినా కూడా ఏమి చేయలేని దీనస్థితి. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజలందరూ ఏమి చెప్తారు తెలుసా? చూడండి, మాకెంత బాగుందో, నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు ఉంటే ఇలా జరగదు కదా. అంటే మన స్థితిని బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, యోబు ఉన్నాడు కదా, యోబు చితికిపోయాడు. ఒకప్పుడు యోబు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మన చుట్టూ 4 రకాల గుంపులు ఉంటాయి. ఈ 4 రకాల గుంపులు ఎవరు అంటే, నీకు అన్నీ బాగున్నప్పుడు నీ కంట పడాలని, నీకు ఎదురుగా ఉండాలని నటించే వాళ్ళు చాలా మంది. నీకు అన్నీ బాగున్నప్పుడు. రెండో గుంపు, నీకు అన్నీ పోయినప్పుడు నీ కంట పడకుండా దాక్కుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో గుండా నేను వచ్చాను సుమా. రెండో గుంపు. ఇక మూడో వాళ్ళు, అప్పుడప్పుడు ఉన్నామా లేదా అంటూ జస్ట్ ఒక మెరుపులా మెరిచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఉన్నారా తెలీదు, ఊడారో తెలీదు, కానీ నేను ఎందుకు ఒక కంట కనిపెడుతున్నారంటే, ఏమో ఎప్పుడైనా నీతో పని వస్తుందేమో అని. కానీ నాలుగో గుంపు ఎవరు తెలుసా? నీకేమున్నా, నీకేం లేకపోయినా నేను అంటి పెట్టుకుని ఉండేవాళ్ళు, నీ కంట కనిపెట్టుకుని ఉండేవాళ్ళు, కంటికి రెప్పలా ఉండేవాళ్ళు, నీతో ఉండేవాళ్ళు. చాలా విషయాల్లో మనం కృంగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ నలుగురిలో వెతుకుతూ ఉంటాము, కానీ వెతకవలసింది ఈ నలుగురిలో కాదు, ఈ నలుగురు కూడా కాదు, దేవుడే. ఏమంటాడంటే ఆయన, నేనే నేనే, నువ్వే నువ్వే, ఒకటే సంబంధం, నేను నువ్వు. కానీ ఇప్పుడైతే ఉదాహరణకి మనం పుట్టిన పెరిగిన ఊరికి వెళ్ళినా మనకి ఒక ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు, అక్కడే ఉంటాం. కానీ అక్కడ ఆ భూములన్నీ కొనేసి, ఆ ఇల్లులన్నీ కొనేసి, ఇల్లులు కట్టేసి ఘనంగా ఎదిగిపోయి ప్రజలందరూ వాళ్ళ వైపు. కొంతమంది నిరాశవాదులు, చూడు వాడు ఎంత బ్రతక నేర్చుకున్నాడు అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళ సింబల్ని బట్టి విలువిస్తూ ఉంటాం. కానీ మనమైతే మన దీనస్థితిని బట్టి కుమిలిపోతూ ఉంటాము. ఇంకా చెప్పాలంటే, అందరూ బాగున్నారుగా, వాళ్ళే బాగున్నారుగా, చెడ్డవారే దేవునికి ఇష్టంగా, చూడు నా నీకు నాకేమిచ్చింది అని చెప్పి చాలాసార్లు కుమిలిపోతూ ఉంటాము. కానీ ఇది ఆయాసకరమైంది, ఇది దుఃఖకరమైంది. నీ ఆత్మ దేవుని మీద నేరారోపణ చేస్తుంది అని తెలిసి కూడా పరిస్థితులకు ఎదురీతలేక, పరిస్థితులకు సరిపోల్చుకోలేక, సరిదిద్దుకోలేక, సరిపెట్టేసుకుంటూ, సర్ది చెప్పేసుకుంటూ బ్రతికున్నామన్న పేరుంది, కానీ చుట్టూ చీకటే అనుకున్నప్పుడు కృంగిపోయిన స్థితిలో, విరిగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, ఇక నాకు సూర్యోదయం లేదు, కనీసం నాకు లేకపోయింది నా బిడ్డలు అని చెప్పి కుమిలిపోతూ ఉంటాం. కానీ ఈరోజు నిజంగా దేవుడు ఎవరిని విడిచిపెడతాడు, ఎవరిని అంటు పెట్టుకుని ఉంటాడు అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు వాగ్దానము, దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమునకు సేవించుటకు విడిచిపెట్టెను. ఇంకా చెప్పాలంటే, దేవుడు వారిని విడిచిపెట్టెను అని రాశాము. కానీ ఎందుకు విముఖుడై, ఆయన విరోధి అయి ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. నేర్చుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం. ఈ పూర్తి వచనము ఈ విధంగా ఉంది. దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను.
ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథము ఇలాగు రాయబడి ఉంది, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలకు, గుడారమును, రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతురు కనుక బబులోను ఆవలికి మిమ్మల్ని కొనిపోయేదను. స్టెఫన్ మాటలు. నాలో చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉండేది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని బట్టి, వారు కొలుస్తున్న దేవతలను బట్టి వారికి అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు కావచ్చు, మన డాక్టర్లు కావచ్చు, మన ఇంజనీర్లు కావచ్చు, అంటే ఈ లోకంలో, ఈ సొసైటీలో బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు నేను చూసినప్పుడు, వాళ్ళలో నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఏ రోజు దేవుణ్ణి నిందించలేదు. వాళ్ళ ఉన్నత స్థితిని బట్టి, నా దీన స్థితిని బట్టి నేను ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఇది ఖచ్చితం. కానీ నాలో ప్రశ్న, మరి పాస్టర్లు ప్రకటిస్తున్నారు కదా, నీ దేవుడు లేవనెత్తుతాడు, పెంట కుప్పల మించి లేవనెత్తుతాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు, కనుక ఉన్నతమైన స్థితి నాకు లేకపోయినా పర్లేదు, నా బిడ్డలకు కూడా ఉండాలి కదా అనుకునేవాడిని. అయితే ఒకరోజు కాకినాడ వెళ్ళినప్పుడు, నా చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు నేను బిల్డింగ్ కట్టుకున్నాను. కానీ అవును ప్రభువా, ఎందుకు నాయనా ఇలాగా అని చెప్పి ప్రశ్న నా మనసులో వచ్చేది. బైబిల్ క్షుణ్ణంగా చదివాను. కారణము, నా నమ్మకం ఏంటి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయనే నాకు దేవుడు. నాకేమున్నా, నాకేం లేకపోయినా కూడా నా పీక్స్లోకి, డీప్స్లోకి వెళ్ళిపోయినప్పుడు, పిట్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వ్యాలీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పిట్, ఆ లోయ అనుభవము, ఆ గుంట అనుభవము, గోతిలోకి దిగిపోయినా కూడా నాకు దేవుడే దేవుడు అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అయితే ప్రశ్న ఉండిపోయేది. బైబిల్ క్షుణ్ణంగా ఈ క్యాలెండర్ తయారు చేస్తున్నప్పుడు, వాగ్దానాలన్నీ ప్రయత్నిస్తున్నప్పుడు, అంటే నేను ప్రింట్ చేస్తున్నప్పుడు ఈ వాక్యం దొరికింది, దేవుడు వారిని విడిచిపెట్టాను. ఆశ్చర్యం. అదేంటి, దేవుడు విడువడు ఎడబాయడు కదా. మనం ఒకసారి ఇంగ్లీష్లో చదువుకుందాము, మన సిస్టమేటిక్గా. ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 7:42 న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతాను. బట్ గాడ్ టర్న్డ్ అవే ఫ్రమ్ దెమ్ అండ్ గేవ్ దెమ్ ఓవర్ టు వర్షిప్ ఆఫ్ ద సన్, మూన్ అండ్ ద స్టార్స్. దేవుడే వారికి విరోధి అయి వారిని సూర్య చంద్ర నక్షత్రములను కొలుచుటకు అప్పగించాడు. దిస్ అగ్రీస్ విత్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ప్రవక్తల గ్రంథంలో రాయబడినట్లుగా ఇది జరిగింది. డిడ్ యూ బ్రింగ్ మీ సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్ 40 years ఇన్ ద వైల్డర్నెస్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు నాకు బలులు, అర్పణలు ఈ 40 సంవత్సరాలు తీసుకుని వచ్చారా, ఇశ్రాయేలీయులారా? ఇది ఇక్కడ వాక్యాంశం. అయితే 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 ఇప్పుడు తిరిగి మన సందర్భంలోకి, వాక్యంలోకి వస్తే, అవును కదా, ఇప్పుడు వాళ్ళందరూ, మంది హిందూ దేశం, తప్పలేదు, నేను చెడుగా మాట్లాడలేదు, వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం బాగుంది, వాళ్ళు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, చంద్రయాన్, చంద్రుడి మీద సైతం వెళ్ళగలుగుతున్నాను, జ్ఞానం ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఆలోచించేవాడు. ఇందులో ఎక్కడా నేను తప్పు మాట్లాడలేదు. జ్ఞానము కోసము, ఈ లోకంలో గనుల కోసము, ఈ లోకంలో ఉన్న, అవును వాళ్ళు బాగున్నారుగా, ఇదే మన ప్రశ్న. ఎస్, వాళ్ళు బాగున్నారు. మరి దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడటువంటిప్పుడు అంటే, మనము దేవుణ్ణి ఎందులో కొలుస్తున్నాము? ఇదే మన వాళ్ళందరూ చెప్తారు కదా, ప్రాస్పరిటీ, ద గాస్పల్ ఆఫ్ ప్రాస్పరిటీ. అంటే వాక్యము చెప్పే విధానం, దేవుడు నేను ఏం చేసేస్తాడు కాదండి. దేవుడు అన్న మరుక్షణము మనకి ఉన్నవన్నీ ఊడిపోతాయి. అది చాలా బాధగా ఉంటుంది. నీ పక్కనున్నవాడు దినదినము వర్ధిల్లుతూ ఉంటాడు. వాడి స్థితి చూసినప్పుడు దేదీప్యమానంగా ఉంటుంది. యేసుప్రభువు వారు చెప్పారు, లూకాసు వార్త 16:15 చెప్పారు, ఒకని కలిమి విస్తరించిన వల్ల. కలిమి అంటే కలిమి లేని ఇద్దరిని పక్కనే పెడతాడు. ధనవంతుణ్ణి, లాజర్ని పక్కనే పెడతాడు. అంటే ధనవంతుణ్ణి, దరిద్రుని. అంటే చాలాసార్లు మనము, అఫ్కోర్స్, బీద విధవరాలు ఎక్కువ కానుక వేసింది అని తెలిసినా కూడా డబ్బు అవసరమే. కానీ నేను మీకు ఏది అవసరమో మీరు అడగక ముందే నేను ఇస్తాను, నన్ను చేయనివ్వండి. రేపటిని గురించి అయినా కూడా మనము ఎంతగానో చింతించే వారం ఉంటాం. ఏ ఒక కారు కొంట తప్ప, ఏ ఒక ఇల్లు కట్టుకోవడం తప్ప, పిల్లల కోసం నేను ఏమన్నా సమకూర్చడం తప్ప. అంటే ఈ లోకంలో ఖచ్చితంగా కూర్చుకోవడానికి తప్పు కాదు కదా. మరి దేవుణ్ణి సేవించడం ఏంటి, ఎలాగ ఉంటుంది అంటే, యేసుప్రభు గారు చెప్పారు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండను. కనుక ఈ లోక ధనము చిమ్మెట పట్టును, చీడ పట్టును, చెదపురుగులు పట్టును, ఈ తుప్పు తినివేసును అని చెప్తున్నప్పటికీ, అదేంటి, నా హృదయంలో ధనం లేదు, నేను పెట్టుకోలేదు, కానీ ధనం నాకు అవసరం కదా. ఎస్, నేనున్నాను.
కానుక ఇవ్వాలి కదా, కోర్స్ ఎస్, కానీ ఇవ్వరు, అది నష్టాలు. కానీ ఊరంతా నోరంతా వేసుకుని చెప్తారు, వస్తారు, అద్భుతాలు పొందుకుంటారు, ప్రార్థనలు చేయించుకుంటారు, కానీ కానుక ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి మేలు జరిగినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కనుక ఎలా ఆలోచించాలి దేవుణ్ణి అంటే, దేవుడు ఇక్కడ వీరిని విడిచిపెట్టుటకు గల కారణం ఏంటి అంటే, దేవుడు విడిచిపెట్టేస్తే దరిద్రులు అయిపోతారా? కాదే, కాదే. మరి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, జ్యోతిష్యులను, జాతకాలను, ఈ ముహూర్తాలను, తిథులను, నక్షత్రాలను, ముఖ్యంగా అనేక మంది క్రైస్తవులు మంచం తలపాలు లట్టిపెట్టాలి, ఈ వాస్తు చూడాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఊరికో బైబిల్లో ఎలా ఉంది. నేను ఎవరిని విమర్శించట్లేదు. అంటే ఈ లోకంలో బ్రతకడానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం ఈ లోకం కోసం మాట్లాడలా. పరిశుద్ధ గ్రంథం నీ హృదయం కోసం మాట్లాడు. ఇవి ఆత్మీయ పాఠాలు. ఎప్పుడైతే ఇది మనకి గ్రహించుతామో, నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవుడే ఎక్కువైనప్పుడు, నీ దిక్కులు అటు ఇటు చూసినా, నీ దిక్కులు నిన్ను వెక్కిరించినా, నీ చుట్టూ ఉన్నవారు ఎంత లేదు అంతన్నా కూడా నీలో దేవుడు ఉన్నాడు కనుక నువ్వు స్థిరంగా ఉంటాడు. ఇది నేను చెప్పాలి. అంటే నువ్వు దరిద్రంలో కూడా స్థిరంగా ఉంటావు, బలంలో కూడా స్థిరంగా ఉంటావు, అన్నింటిలో స్థిరంగా ఉంటావు. కారణం ఏంటి? యోబు తన స్థితిగతుల్లో తను కుమిలిపోయినప్పుడు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము మనం చూసినప్పుడు చాలా మంచి మంచి వాక్యాలు ఈరోజు మనము చూడబోతున్నాం. యోబు గ్రంథము ఖచ్చితంగా మన జీవితాల్లో ఈ వాక్యాలన్నీ ఎంతగా కార్యాలు నెరవేరుస్తున్నాయంటే 21వ అధ్యాయము. ఇక్కడ కొంతమంది కోసం మొత్తం అధ్యాయం అంతా కూడా ఈ లోకంలో గనులైన వారి కోసం, ఈ లోకంలో ధనం ఉన్న వారి కోసము, ఈ లోకంలో అన్ని చక్కగా వెళుతున్న వారి కోసము చెప్పబడుతూ, వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుతారు. వారి పిల్లలు సెలబ్రిటీలు అవుతారు. వారు చక్కగా మ్యూజిక్, చక్కగా సంతోషంగా ఉంటారు, శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు. కానీ అసాఫ్ కూడా చెప్తాడు ఇదే మాటలు 73వ కీర్తనలో. కానీ ఒక్క క్షణంలోనే పాతాళం ఉన్నది. రక్షణ అంటే ఏంటంటే, మనము దేనిలో చూస్తామంటే, నీ మార్గములు మాకు అక్కర్లేదు, మాకు ఇవే బాగున్నాయి కనుక వారు సేవించుటకు సర్వశక్తుడు ఎవరు? సంఘానికి వస్తారు. అవి చెప్పారు కదా, మాకేం అవ్వలేదండి సంఘానికి వచ్చినందువల్ల, మాకేం లాభం జరగలేదండి, ఎంతో మంది మానేస్తారు. ఇవి హబక్కూకు గ్రంథం కావచ్చు, ఈ యొక్క మీకా గ్రంథం కావచ్చు. ప్రవక్తల సారాంశం అంటే అంతా ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వైభవాన్ని బట్టి దేవుని దగ్గరికి రావద్దు. ఎప్పుడైతే నీవు లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తావో, నీకు చెప్పే చేతికిస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి సంపాదించుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆయన మార్గములు ఎరుగుటకు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము ఇలా చెప్తున్నాడు, రక్షింప నేరకి ఉన్నట్లు నా హస్తం కూర్చుకాలేదు, విన నేరకి ఉన్నట్లు నా చెవులు మందకాలు, మీ పాపములు అడ్డుగా వచ్చినాయి కనుక నన్ను మరుగుపరిచి ఉన్నవి. ఇవే వాక్యాలు కీర్తన 78:60 చెప్తుంది. షిలోహు మందిరము తాను మనుష్యులతో స్థాపన చేసిన గుడారము ఆయన విడిచిపెట్టవలసిన స్థితి వచ్చింది. కారణం ఏంటంటే, ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో స్పష్టంగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ ఆయన చెప్తున్నాడు స్పష్టంగా 11వ వచనం, విస్తారమైన బలులు నాకెందుకు, దహన బలులు పొట్టేళ్ళు నాకెందుకు, నాకు రక్తం కావాలా, నాకు ఇష్టం లేదు, నా సన్నిధిని ఉండాలని వస్తున్నారే నాకెందుకు, మీ నైవేద్యము మీవి అవి అమావాస్య నాకొద్దు. ఏం కావాలి అంటే, మీ చేతులు రక్తంతో మీరు శుద్ధి చేసుకోండి, మానవత్వం కలిగి ఉండండి. ఇవే వాక్యాలు నేను నేర్చుకున్నాం. మీకా 6 మేకపోతులు, పొట్టేళ్ళు, రక్తము నాకెందుకు, అసలు నాకేం సంతోషం కలిగిస్తుంది, కనికరము కలిగి దీన మనస్సు కలిగి కదా. అంటే ఈ కనికరము దీన మనస్సు కలిగి ఉండాలంటే, దీనుడు అంటే పేదవాడు అంటా కాదు. నాకు ఇద్దరు వచ్చారు, గొప్పలు పేదవాడు, నేను పేదవాళ్ళని కోరుకున్నాను, కానీ వీడు పైకి పేదవాడే కానీ వాడు చాలా పెద్దవాడు. ఎంత పొగరు పట్టిన మాటలు వస్తాయంటే, మనం ఏ పాటలు మమ్మ ఉదాహరణకి వాటర్ బాటిల్ ఇస్తాం, ఒక చుక్క తాగుతారు, వదిలేస్తారు, పడేస్తారు. నీవు వాడుతున్న ప్రతి వస్తువులో కూడా నీ దీనత్వం కనబడాలి. అంత ఖరీదైందే, విలువైందే, ఎందుకు విసిరేస్తున్నావు? అన్నం తింటాం కదా, విసిరేస్తున్నాం కదా. అర్థం ఏంటో తెలుసా? ఆ అన్నము 3 స్థాయిల్లో ఉంటుంది. నువ్వు కేవలము తింటున్నావు, నచ్చపోతే పడేస్తున్నావు. ఇది తినడానికి నీకు సమయం 10 నిమిషాలు చాలు, వండడానికి గంట పడుతుందేమో, అది నీ కోసం కష్టపడి సిద్ధపరిచారు.
అది పండించడానికి 1 సంవత్సరం పడుతుందేమో, అది నీ దగ్గర రావడానికి. రైతు కష్టపడి పండించాడు. అంటే మన జీవితంలో విడిచిపెట్టబడుతున్న స్థితి అని మనం చేసినప్పుడు, నేను నిన్ను విడువను ఎడబాయనన్నాడు. ఎందుకు విడిచిపెడుతున్నాడు? మరి అటువంటప్పుడు శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎలా విడిచిపెట్టితివి అంటే, ఒంటరితనమా? కాదు. అంటే దరిద్రమా? కాదు. అంటే దీనత్వమా? కాదు. విడిచిపెట్టడము అంటే అర్థం ఏంటంటే, నీ ఇష్టానికి, ఫ్రీ విల్. ఇక్కడ మనం చూసినప్పుడు మనము కొన్ని వాక్యాలు నేర్చుకుంటే, ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము ఎవరి విషయంలో వెళ్ళొచ్చు? మొట్టమొదట యెహోషువ గ్రంథం వెళ్ళినప్పుడు 24:15లో యెహోషువ చెప్తున్నాడు, మీకు యెహోవాను సేవించుట కీడు అని తోచిన యెడల. అంతే కదా, దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మేలు కోసం. కానీ కీడు జరిగితే రాముగా, పక్కకెళ్తే మేలు జరుగుతుందిగా. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో సేవించండి. నా మట్టుకు నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. దానియేలు 3:16లో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుతో ఏమంటున్నారు? మీకు ఏం చెప్పాలో మాకు చింతలేదయ్యా. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదయ్యా, మేము చనిపోతాం కానీ పూజ చేయం. ఇక దానియేలుకి వేసేసారు ప్రార్థన చేసినందుకు. రాజు వచ్చి అడుగుతున్నాడు దుఃఖ స్వరంతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు రక్షించిన. దానియేలు చెప్తున్నాడు, నేను నీకు నిర్దోషిగా అంటే దేవుడు రక్షించుటకు సామర్థ్యం గలవాడు. మనం అనదు స్టెఫన్ ఎందుకు రక్షలేదు? స్టెఫన్ మీద రాయి పడలా, ఆ రాళ్ళన్నీ పౌలు మీద పడి సౌలుగా ఉన్నాడు. అవి ఎలాగ సౌలుని పౌలుగా మార్చడానికి దేవుడు పాలాడు. అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. తనని ఎరగాలని, తనంతట తాను దేవుడు ఉన్నాడని ఈరోజు నేను నా జీవిత అనుభవంలో దేవుని రుచి చూచి, నిజంగా నేను ఒంటరిగా అయిపోయినప్పుడు గొప్ప ఆత్మీయ దర్శనాలు పొందుకుని, నా చేతిలో చిల్లిగా అవ్వలేనప్పుడు రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి, నన్ను పోషిస్తానని సేవకి పిలిచావుగా, ఉద్యోగం తీసావుగా, అన్నీ తీసావుగా, ఆరోగ్యం లేదుగా. అందరూ వచ్చి చెప్పారు, నీకు మంచి జాబ్ వస్తుంది, చేసుకో కనీసము. అందరూ అదే మాట అన్నారు. కానీ కొందరు కూడా, ఒక్కళ్ళు కూడా నిన్ను దేవుడు వదిలేశాడన్న వాళ్ళే, కానీ ఈ స్థితిలో నువ్వు ధైర్యం ఉండు, మేమున్నామని ఒక్కరు రాలా. ఆ రోజున గుండె పగిలి, అమ్మా ఇన్నాళ్ళు ప్రార్థన చేసి మొక్కుబడి చేసావు కదా, కానుకేమంటే డబ్బు మనిషి అయిపోయాడు అన్నారు. షటప్ అన్నాడు దేవుడు. కన్నీటితో కూర్చొని ఆకాశం తట్టు నా కళ్ళెత్తించున్నాను. సంవత్సరం పాటు ఎలాగ దేవుడు నన్ను 300 దినారాలు పంపించాడు. ఈలో పక్కన వచ్చింది, ఎంత డబ్బులు కట్టాలో, ఎలా పంపించాడో. నా లోయ అనుభవంలో ఈరోజు నా దేవుడు గొప్పోడని ఎందుకు చెప్తున్నాను తెలుసా? గొప్ప బిల్డింగ్లు, గొప్ప కార్లు కట్టుకున్నందుకు కాదు. నా స్థితిలో నేను ఏమి చేయలేని దిగజారిపోయినప్పుడు, నిన్ను పోషించు దేవుడు నేనే, నిన్ను రక్షించు దేవుడు నేనే. కారణము ఆయన అంటే పిచ్చి. అందుకే చెప్తున్నాడుగా మత్తయి సువార్త 15, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను బోధించు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైతే నేను దేవుని మార్గం బోధించానో వదిలిపెట్టేసి, అందరికీ మైకులు ఇచ్చేసి, అందరినీ పొగిడేసి, ఎంత లేదు అంత అనేసి ఉండే పగిలి ఆడవడం తప్ప, దేవా నేను ఎంచుకున్న మార్గం ఇది, నిలబెడతావా? నిలబెడతాను, లేదా చంపేస్తావా? చచ్చిపోతాను, కానీ నువ్వే నాకు దేవుడు అయ్యా. ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా నీవే, నీకే నా దైవం. ఎప్పుడైతే ఇలా అన్నామో, మనం ఒకసారి దేవుని యొక్క వాక్యం చూస్తే, ఈ యొక్క మనం చూసినప్పుడు ఎవరి కోసము? స్పష్టంగా పేతురు కోసము. ఈ లూకా సువార్త 22:31లో పేతురు, ఇదిగో నిన్ను సాతాను కోరుకుని ఉన్నాడు. సాతాను పేతురునే కాదు, ఇదిగో లూకా సువార్త 22:21, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 17:12, నేను వారి యుద్ధం ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితే, నేను వారి భద్రపరచు, కానీ లేఖనము నెరవేరినట్టు నాశన పుత్రుడు తప్ప. ఖచ్చితంగా ఒకడు నాశన పుత్రుడు ఉంటాడు. ఖచ్చితంగా ఒకడు నాశనానికి కారణం ఉంటాడు. పేతురుని అందరినీ కోరుకుంది, అయితే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు, అందరినీ అప్పగించిన.
అందరినీ అప్పగించడు. ఆ రోజు సంసోను ఆ సీక్రెట్ చెప్పకపోతే సంసోనుకి అది ఇంకోటి ఉండేది. సొలొమోను ఆ విగ్రహ ఆరాధనకి దిగజారిపోయాడు. ఎక్కువ మంది భార్యల్ని కామ ఆతురతతో. చాలాసార్లు మనము కామము అంటే సెక్స్ అనుకుంటాం, కాదు, నీ కోరికలకి బలైపోతాం. ఆ కోరిక కోసము దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. నీవు కోరుకున్న దానికోసము వెళ్ళిపోతావు. అది కామము అంటే. కనుక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరంతో నిండిన ఈ లోకంలో అన్ని సమృద్ధిగా ఎంతమంది సెలబ్రిటీస్ని చూసాం. దేవుడు వారికి ఏమీ లోటు చేయలేదే. సమృద్ధిలో వాళ్ళు చనిపోయారు. కానీ ఆత్మల రక్షణ అని మనం చెప్తున్నామే, ఆ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక్కడే. ఆయన యేసు క్రీస్తుగా వచ్చాడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను, అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. యేసు క్రీస్తు అంటే దేవుడు మానవ స్వరూపం ధరించి తన వ్యక్తిత్వాన్ని కాపాడుతూ, ఆ వ్యక్తిత్వమును బట్టి ఆయన దీనుడై, దరిద్రుడై, చూడనొల్లని వాడై, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక చేయబడిన వాడై, కానీ ఆయన మనల్ని ధనవంతులుగా అంటే ఆశీర్వాదానికి కారణంగా చేయడానికి శాపగ్రస్తుడయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన ధనాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి. ఆయన ప్రేమ, త్యాగము, దయా, కనికరము ఆ యొక్క లక్షణాలను బట్టి, కానీ లక్షలను బట్టి కాదు. ఏ రోజునైతే మనలో లక్షణాలు సమృద్ధిగా ఉంటాయో లక్షలతో పని లేదు. అదేంటండి పాస్టర్ గారు? నన్ను పోషించిన నా దేవుడు, నన్ను నడిపించిన నా దేవుడు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు సమస్తము అనుగ్రహించిన నా దేవుడు మహిమ పొందును గాక. ఇది వాక్యం. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి దీవెనకరంగా, నీవు మమ్మల్ని విడిచిపెట్టు దేవుడవు కాదు, కానీ మా స్థితిగతుల కోసము మేము అడదలను తప్పకుండా కార్యం చేయమని, కనికరం చూపించమని, కృప చూపించమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.